రాష్ట్రంలో అంటే సెప్టెంబర్ 1వ తారీఖు నుండి మళ్ళీ నేటి వరకు కూడా అంటే ఈ నెల 1వ తారీఖు నుంచి నేటి వరకు కూడా వరద ఉధృతి తగ్గడం లేదు. ముఖ్యంగా ఈరోజు బుడమేరు పొంగుకొని వచ్చి మళ్ళీ అక్కడ ఉండే పల్లెలన్నీ కూడా కొట్టుకుపోయి జనాలు చాలా మంది చనిపోవడం కూడా జరిగింది. అదేవిధంగా ఇప్పటికి కూడా కోలుకోలేని పరిస్థితి కూడా అక్కడ ఉంది. మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వంతు సహాయ సహకారాలు అందించుకుంటూ అక్కడే నిమగ్నం అయిపోయిన మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కూడా స్వయాన బాధితుల దగ్గర కూడా పోవడం కూడా జరిగింది. ఈ విపత్తు జరిగినప్పటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే కూటమిలో ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం చూద్దాం చూస్తూ ఉందే కానీ నిధులు ఇవ్వడంలో పూర్తిగా నిర్వీర్యమైపోయింది. మొన్న కేంద్ర మంత్రి కూడా వచ్చాడు, చూశాడు, వెళ్ళిపోయాడు. హెలికాప్టర్లు వచ్చాడు, చూసుకొని పోయాడు. మళ్ళీ అన్ని విధాలుగా నష్టపోయింది ప్రభుత్వం. ఆల్రెడీ ప్రభుత్వం ఏర్పడేటప్పటికి ప్రభుత్వం నష్టాల బారిన పడింది. లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయింది. ఇటువంటి తరుణంలో వరుణుడు కరుణించక మన వర్షాలు ఉధృతమయ్యి ఈరోజు బుడమేరు వాగుతో వచ్చి మొత్తం ముంచెత్తిపోయింది. ఇంకో పక్క సింగనగర్ కూడా మునిగిపోయింది. ఆ విజయవాడ అంతా అతలాకుతలం అయిపోయింది. ఎన్నడూ లేని విధంగా గత 100 సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన భయంకరంగా వర్షం వచ్చి వరద బాధితులు ఈరోజు అల్లకొల్లమై వాళ్ళ కుటుంబాలను వదులుకొని వాళ్ళ ఇళ్ళని కూలిపోయి అరకొరగా ఉండే ఇళ్ళు అట్లా జీవనం సాగుతూ ఇప్పటికీ కూడా కొంతమంది వెళ్లిపోయిన పరిస్థితులు ఉండే పరిస్థితి. కానీ ప్రభుత్వం కానీ ఇతర అందరూ కూడా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వము దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలా ఒకటి. రెండవది, కేంద్ర ప్రభుత్వం ముమ్మరంగా వెంటనే ఇవ్వాల్సిన పరిస్థితి. నేటి వరకు కూడా సహాయ సహకారాలు అందించకపోవడం చాలా బాధాకరంగా ఉంది. మరి ఇలాంటి విపత్తు సంభవించినప్పటి నుంచి కూడా అనేక వివిధ రూపాల్లో విద్యార్థులు అయితేనేమి, ఒక పక్క పారిశ్రామికవేత్తలు అయితేనేమి, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అయితేనేమి, ప్రతి ఒక్కరు కూడా తమ వంతు సహాయం చేస్తూ ఉన్నారు. మరి అయినా కూడా అంత పెద్ద ఎత్తున మన నష్టం సంభవించిన దాన్ని పూడ్చడం చాలా కష్టమయ్యే పరిస్థితి. చాలా చిక్కులో ఉంది ఇప్పుడు ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం కను విప్పాలా, ఖచ్చితంగా రాష్ట్రాన్ని ఆదుకోవాలనేది ముందుకు రావాలా. ఈరోజు అక్కడ ఉండే పొలాలు కూడా మరిమళ్ళు అయితే ఇంక చెప్పలేని పరిస్థితి. పొలాలు కూడా విపరీతం కొట్టుకుపోయాయి. ఒక పక్క పొల నష్టము, జన నష్టము, మళ్ళీ అదే విధంగా మళ్ళీ ఇళ్ళని గృహాలని నిర్వీర్యమైన పరిస్థితి. ఈ రోజు కూడా మన ప్రతి ఇంటి దగ్గర కూడా బురదను క్లీన్ చేసుకునే పరిస్థితుల్లో కూడా లేకుండా పోయింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం తన శక్తి వంచన లేకుండా పనిచేస్తూ ఉంది. దానికి మేము కూడా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. ఇదే సహాయ చర్యలు కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేయడం లేదు? ఎందుకు ఖచ్చితంగా తమ వంతు సాయం ఇస్తామని ముందుకు రావడం లేదు? కేంద్ర మంత్రి గారు వచ్చిపోయినప్పటి నుంచి కూడా దాదాపు ఒక వారం రోజులు అవుతా ఉంది, 4-5 రోజులు అవుతా ఉంది. మళ్ళీ అయినా కూడా స్పందన ఏమాత్రం అక్కడి నుంచి రావడం లేదు. సహాయ సహకారాలు అందిస్తామని చెప్తా ఉంది, కానీ అందించినప్పుడే కదా అందించినట్టు. ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎంత ఘోరంగా ఉంది. ఒకసారి కనుగొట్టాలా, దీన్ని ఖచ్చితంగా జాతీయ విపత్తుగా ప్రకటించాలా. కేంద్ర ప్రభుత్వం తమ పూర్తి సహాయ సహకారాలు ముమ్మరంగా వెంటనే అందియాలని చెప్పేసి సిపిఐ పార్టీగా మేము తెలియజేస్తాము.